ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితే లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజ చంద్రకళావతాం శయకుచున్నతే కుంకుమారాగశూనే పుండ్రక్షుపాశాం భుజభుష్పబాణాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము 12 రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి, సోదరాభావంలో కానివ్వండి, అలాగే మరి విశేషంగా అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి, అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎక్కువగా తరచూ ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము, దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి, ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి, అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది, విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఎవరితో సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, అలాగే కుటుంబ సభ్యులు కాకుండా సన్నిహితులతో స్నేహితులతో కానివ్వండి ఎవరెవరితో సమస్యలు అనేటువంటివి బాగుగా ఉండేటువంటి అవకాశాలు, గొడవలు ఎవరితో వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటివి క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదము, అలాగే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి కర్కాటక రాశి వారు అవుతున్నారు. మరి వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితంగా ఉంటుంది, అలాగే మొండి వైఖరి కలిగినటువంటి వారు, మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు, మితండవాదికులుగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే అధికమైనటువంటి సంతానం కలిగినటువంటి వ్యక్తులు, మరి తల్లిదండ్రుల యందు, గురువుల యందు, ఆచార్యుల యందు భక్తి భావన కలిగినటువంటి వారు, అలాగే దైవ చింతన కలిగినటువంటి వారు, మరి వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మనసు చాలా జాలి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. వీరి యొక్క సంభాషణ మాట్లాడే విధానం కఠినంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంచి సున్నిత మనస్కులు, అలాగే చాలా మంచి ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చును. ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా కనుక గమనించినట్లయితే సున్నిత మనస్కుల పూర్వకంగా ముఖ్యంగా మానసికపరమైనటువంటి సమస్యల రీత్యా కుటుంబ సభ్యులలో
ముఖ్యంగా తల్లితో సంబంధ బాంధవ్యాల రీత్యా కొన్ని గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు, అలాగే ఇంట్లో పిల్లలు తల్లి పూర్వకంగా చెప్పినటువంటి మాటలు వినకపోవడం, వాటి పూర్వకంగా ఇంట్లో గొడవలు జరిగేటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు మానసిక పరమైనటువంటి సమస్యల రీత్యా తల్లితో ముఖ్యంగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు, అలాగే ఈ పరమైనటువంటి సమస్యలు చాలా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఇక పిల్లల విషయాలలో గనక ఈ కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే మానసికంగా కొద్దిగా విద్యాపరమైనటువంటి ఆటకములు, వాటి రీత్యా తల్లి తరచుగా బాధపడుతూ ఉండడము, వాటి పూర్వకంగా ఇంట్లో సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయాలలో జాగ్రత్త వహించి మానసిక పరమైనటువంటి సమస్యలు తొలగింప చేసుకోవడానికి ఆ దిశగా ప్రయాణం చేసినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు. అలాగే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు మనస్సు కారకుడు. కాబట్టి ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, ఈ సమస్యలు తొలగిపోవాలి అని కనుక చూసుకున్నట్లయితే చక్కగా ప్రతి సోమవారమును కూడా చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము, ప్రతి సోమవారము చంద్రగ్రహానికి అర్చన చేసుకోవడము, చక్కగా చంద్రునికి ప్రీతికరమైనటువంటి పాలు, పెరుగు, అలాగే బియ్యము, ధాన్యము, శ్వేతతండూలము ఇవి ప్రీతికరమైనవి. ఇవి దానం చేయడమా లేదా వీటికి సంబంధిత పదార్థములు కానీ ప్రసాదములు కానీ తయారు చేసి దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టడం కానివ్వండి, ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే ప్రతి సోమవారం తెల్లని రంగు గల దుస్తులను ధరించడము, సోమవారం రోజున చంద్రునికి అర్చన చేసినప్పుడు తెల్లని రంగు గల పుష్పాలు చంద్రగ్రహానికి పూజించినట్లయితే మానసిక పరమైనటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. ఇంట్లో చాలా సౌఖ్యంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వీరు ప్రతి సోమవారమును కూడా చక్కగా గౌరీ అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే వీటితో పాటుగా అలాగే గౌరీ అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి పరిస్థితులను పొందుతారు. అలాగే హోమ విషయానికి గనక వచ్చినట్లయితే విశేషంగా గౌరీ అమ్మవారికి పంచామృత అభిషేకము నిర్వహించి గౌరీదేవి యొక్క మూలమంత్ర హోమము పసుపు కొమ్ములతో చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఈ సమస్యలు తప్పకుండా తొలగిపోయి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు. అలాగే వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా కర్కాటక రాశి వారు పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ అనేటువంటి నామజపం ప్రతినిత్యము కూడా జపించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు.